నిర్మాతగా ఎంత వేగంగా టాప్లోకి వెళ్లాడో అంతే వేగంగా ఇప్పుడు సినిమాలు లేకుండా అయిపోయాడు బండ్ల గణేష్. బ్లాక్ బస్టర్ చిత్రాలు తీస్తా అంటూ ప్రగల్భాలు పలికే బండ్ల గణేష్కి పెద్దగా లాసులు తెచ్చిన సినిమాలేమీ లేవు. అయినప్పటికీ అతనితో పనిచేయడానికి హీరోలు ఇష్టపడడం లేదు. దానికి అతని ప్రవర్తనే కారణమని గుసగుసలాడుతున్నారు. ఏ హీరోకైనా మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ ఇచ్చే అలవాటు అతనికి అస్సలు లేదట. లాభాలు వచ్చిన సినిమాకి కూడా ఏదో రకంగా నష్టాలు చూపించి హీరోలకి టోపీ పెడుతుంటాడట. బాద్షాకి అలా చేయడం వల్లే టెంపర్ విషయంలో ఎన్టీఆర్ పట్టుబట్టాడని, పారితోషికం వదులుకోనని తెగేసి చెప్పాడని అంటారు. హీరోలతో ఉన్న రిలేషన్స్ అన్ని తాత్కాలిక లాభాల కోసం చెడగొట్టుకోవడంతో అతనికిప్పుడు హీరోల డేట్స్ దొరకడం లేదు. దీంతో పవన్ ని ప్రసన్నం చేసుకోవడానికి అతని చుట్టూ తిరుగుతున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత కొన్నేళ్ల పాటు అతడిని తన కాంపౌండ్లోకి పవన్ రానివ్వలేదని కూడా చెబుతుంటారు. అయితే మొత్తానికి పవన్ ని తిరిగి తనతో ఫోటో దిగే వరకు గణేష్ తెచ్చుకున్నాడు. మరి అతను కోరుకున్నట్టుగా ఇంకో సినిమా నిర్మించే అవకాశాన్ని కూడా పవర్ స్టార్ ఇస్తాడేమో చూద్దాం.